భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఆగస్టు 26 నుంచి 2024 సెప్టెంబర్ 1 వరకు మీనరాశి యొక్క రాబోయే వారఫలాలు, పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో మీ జీవన శైలి మెరుగుపరచడానికి మీరు నిరంతరం మార్పులు చేస్తారు. మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి మిమ్మల్ని తొలగించుకుంటూ మంచి ఆరోగ్య జీవితం కోసం రోజు యోగా మరియు వ్యాయామం చేయాలని నిర్ణయించుకోవచ్చు. ఈ సమయంలో మీరు మీపై ఎక్కువ పనిభారం తీసుకోకుండా ఉండాలి. ఈ వారం ఇంట్లో ఏదైనా అవాంఛిత అతిథి కొట్టడం మిమ్మల్ని బాధ పెడుతుంది. ఎందుకంటే వారి శ్రేయస్సు కోసం మీరు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. దీనివల్ల మీరు 2-4 ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాయిదా వేసే పని ఎవరికి మంచిది కాదని మీరు అర్థం చేసుకోవాలి. అది కుటుంబం యొక్క తక్కువ ప్రాముఖ్యమైన పని అయినప్పటికీ, ఎందుకంటే ఈ వారంలో చాలా కుటుంబ పనులు సేకరించబడతాయి. ఇది మీకు తర్వాత పూర్తి చేయడం చాలా బాధించేది. వృత్తిపరంగా ఈ వారం మీరు కార్యాలయంలో చాలా సానుకూలత ఫలితాలను పొందుతారు. మీరు చాలా కాలంగా కోరుకున్న ప్రమోషన్, మీ కృషి మరియు అంకిత భావం కారణంగా ఈ వారం మీరు లభించే అవకాశం ఉంది. అయితే దీనికోసం మీరు మీ ఇష్టాన్ని మీ ఉన్నతాధికారుల ముందు ఉంచాలి. మీ విద్యా జాతకం తెలుసుకోవడం, పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు వారి పరీక్షలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీ కుటుంబం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే మీ ఉపాధ్యాయులలో లేదా గురువులలో ఒకరి నుంచి మీకు మంచి పుస్తకం లేదా జ్ఞానం యొక్క ముఖ్య బహుమతి రూపం లభిస్తుంది. చాలా కాలంగా తమ వివాహ జీవితాన్ని పొడిగించుకోవడానికి ప్రయత్నిస్తున్న కొత్తగా పెళ్లైన వారికి ఈ సమయంలో ఒక చిన్న అతిథి రాక శుభవార్త లభిస్తుంది. ఈ వార్త మీ ఇద్దరికి ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశాన్ని ఇస్తుంది. చంద్రరాశికి సంబంధించి శని 12వ ఇంట్లో ఉంచబడినందున ఈ సమయంలో మీరు ఎక్కువ పని భారాన్ని తీసుకోకుండా ఉండాలి. ఈ వారం ఎవరైనా అవాంఛిత అతిథి ఇంటికి సందర్శించడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉండడం వల్ల శ్రేయస్సు కోసం మీరు చాలా ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఈ రాశి వారు పాటించవలసిన పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం హనుమతే నమః అని జపించండి.